హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకునే ప్లేస్కి దేవుడి దయ వల్ల సడన్గా అనుకోకుండా ఏదో దేవుడే పిలిచినట్టు వెళ్తున్నాం గాయ్స్. అసలు ఎంత ఆనందంగా ఉందో, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే గరికపాటి గారు చెప్పినట్టుగా దేవుడు పిలిస్తేనే అక్కడికి వెళ్ళగలం, దేవుడి ఆజ్ఞ ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలం అని చెప్తారు కదా. అదేదో నిజం అనిపించింది అసలు. ఇప్పుడైతే ఫైనల్గా అరుణాచలేశ్వరుడి పిలుపు అయితే వచ్చేసింది. మేము అరుణాచలం వెళ్ళిపోతున్నాం. ఓన్లీ అరుణాచలమే కాదు గాయస్, ఈ ట్రిప్లో మేము పంచభూత లింగాలు కవర్ చేయాలనుకున్నాము. దాచాం కుప్పలు కుప్పలుగా. అవి మొదలు పెట్టడంలో ఫస్ట్ లింగం అరుణాచలేశ్వరుడే అవ్వాలని అనుకున్నాము. ఫస్ట్ అరుణాచలేశ్వరు దగ్గరికి వెళ్తున్నాము. సో మేము తిరువనమల ఎలా వెళ్ళామో అక్కడ ఏం చేసామో చూద్దామా. ఫస్ట్ మేము ఏం చేసామంటే కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాము కాట్పాడి జంక్షన్ వరకు. అది తమిళనాడులో ఉంది. కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి మనం తిరువనమలై వెళ్ళడానికి. ఇప్పుడు మేము ఉన్నాం చూపిస్తున్నాం కదా, ఈ లోకల్ ట్రైనే మమ్మల్ని తిరువనమలై తీసుకెళ్లేది. కాట్పాడి జంక్షన్ నుంచి తిరువనమలై వెళ్ళడానికి లోకల్ ట్రైన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. దిగేసరికి ఒక 5:30 అయింది గైస్. అప్పటికి మా పక్కనే మేము వెళ్ళాల్సిన ట్రైన్ రెడీగా ఉంది. ఇందాక క్లిప్లో నేను నించొని వీడియో తీసిన కదా, యాక్చువల్గా మేము ఎక్కేది అదే ట్రైన్. కాకపోతే మేము దిగి టికెట్లు తెచ్చుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. సో వెయిట్ చేసినాం ఇక మళ్ళీ ఇంకో ట్రైన్ రావడం కోసం. ట్రైన్స్ అయితే 1 అవర్కి ఒక ట్రైన్ ఉంది గైస్ పోవడానికి. ఎక్కువసేపు ఏం పట్టదు. కాట్పాడి జంక్షన్ నుంచి తిరువనమల వెళ్ళడానికి 2 అవర్సే పడుతుంది. కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం చుట్టుపక్కల ఉన్నవన్నీ చూడొచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా ప్లస్ పాయింట్ వెదర్ అయితే చాలా అంటే చాలా సహకరించిందనే చెప్పాలి. ఎందుకంటే అది ఎక్కువ ఎండగా లేదు, ఎక్కువ వర్షంగా కూడా లేదు. మోడరేట్ క్లైమేట్ అంటారు కదా, మోడరేట్గా ఉంది. అసలు చాలా కూల్ బ్రీజ్, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా మనం ట్రైన్లో వెళ్ళడం వల్ల మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కూడా చేయొచ్చు. తిరువనమలై గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ ఇంగ్లీష్, హిందీ ఏటిని ఎంకరేజ్ చేయరు. ఓన్లీ అక్కడ ఉండేది తమిళ్ మాత్రమే. ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. లోకల్ ట్రైన్లో జనరల్గా అయితే మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ పెట్టుకుంటాం. కానీ వీళ్ళు చూడండి ఓన్లీ తమిళ్ మాత్రమే పెట్టుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్కి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారని. అండ్ ఫైనల్లీ తిరువనమలై వచ్చేసినాం. మేము దిగేసరికి 7:45 అయింది గైస్. మనం ట్రైన్లో వస్తుంటేనే మనకి అరుణాచల గిరి కనిపిస్తూనే ఉంటుంది. మనం స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా కనిపిస్తుంది గిరి. మనం వెళ్ళే గిరి అదే అని మనకు అప్పుడు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బయటికి రాగానే వెంటనే ఆటో వాళ్ళు ఉంటారు. మనం రైల్వే స్టేషన్ నుంచి గుడి దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. మా వాళ్ళు ఆటో మాట్లాడుతున్నారు. నేను రైల్వే స్టేషన్ ఎలా ఉంది అని ఎగ్జామిన్ చేస్తా ఉన్నా. మీకు కూడా చూపిస్తా పదండి. పక్కన ఆ నిద్రమబ్బు ఫేస్ని మీరు ఇగ్నోర్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము నిద్ర మబ్బుల్లోనే ఉన్నాము. ఇంకా పక్కన చూడండి ఐ లవ్ తిరువనమలై పెట్టారు. మీకు కూడా చూపిస్తారు రండి. అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు కానీ మేము దిగలేదు, టైం లేదు జనరల్గా. నేనేం నాతో పాటు మీరు కూడా చూస్తారని ఇటువైపు వచ్చాను గైస్. చూడండి ఐ లవ్ తిరువనమలై చరాయ్. నేను చూస్తూనే ఉన్నాను కానీ నాకు ఇంకా కలలాగే ఉంది గైస్. అక్కడ తిరుగుతుంటే ఆ గిరి చూస్తుంటే కూడా ఏంటి నిజంగా ఇక్కడే ఉన్నానా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా రైల్వే స్టేషన్ టూర్ అయితే అయిపోయింది నాది. ఆటో ఎక్కేసినాం, ఇంకా లోపలికి వచ్చినాం. చుట్టుపక్కల ప్లేసెస్ ఎలా ఉంది మీరు చూస్తారని నేను క్యాప్చర్ చేశాను. చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ తమిళ్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కటి కూడా ఇంగ్లీష్లో ఉండదు, అంత తమిళ్లోనే ఉంటుంది. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఓకే ఆటో అంకులే మాకు రూమ్ చూపిస్తా అన్నాడు, పెద్ద హృదయస్తుడు. సో ఆటో అంకులే రూమ్ దగ్గర తీసుకుపోతున్నాడు. రూమ్ దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. బై బై. చరై ఆఫ్టర్ 1 అవర్ రెడీ అయినాం గైస్. మా రూమ్ దగ్గర నుంచి చూస్తే అరుణాచల గోపురం కనిపిస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది గైస్. ఇంకా అందరం రెడీ అయిపోయినాం. ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. దానికంటే ముందు బుజ్జి వినాయకుడి ఆశీర్వాదం తీసుకోవడానికి వినాయకుడి గుడికి వచ్చేసినాము. గుడి కొంచెం డిఫరెంట్ ఉంది. మేము వెళ్ళేసరికి అక్కడ అయ్యగారు వాళ్ళు ఎవ్వరు లేరు. సో మేమేం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసినాము. ఎందుకంటే మనం ఏదైనా పని చేసే ముందు వినాయకుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి.
కాబట్టి వినాయకుడి గుడికి వెళ్ళినాము. మేము అరుణాచలం వెళ్ళినప్పుడే దీపోత్సవం సంబరాలు స్టార్ట్ చేశారు. అప్పుడే దీపోత్సవం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ వాటికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. సో చాలా మంది జనాలు ఉన్నారు, రథాలు, పూజలు, పోలీసులు చాలా మంది. ఓకే గైస్, ఇక్కడ నుంచి మా చెల్లి కంటిన్యూ చేస్తుంది వాయిస్ ఓవర్ బాయ్. అంతా రెడీ అయ్యి వచ్చాక మా మమ్మీ ఏదో తక్కువైంది అని అటు చూసి ఇటు చూసేలో పూలు అన్నది గాయస్. అలా పూలు పెట్టుకుంటూ ఉత్సవరథాలు చూసుకుంటూ మధ్యలో వచ్చేసాం. ఇంకా అంతులేని ఆత్రంతో గుడి ముందు దాకా వచ్చేసిన తర్వాత 10 రూపాయలు ఇచ్చిన మమకారంతో అందరికీ బొట్టు పెట్టేశారు మాకు. కనిపించిందా మొక్కల్లో ఎక్సైట్మెంట్ కనిపించిందా? అంతే. ఇంకా మన స్టార్టింగ్ లోనే ఇంత ఎక్సైట్మెంట్ కి గురి చేసేది ఏదైనా ఉందంటే అది రాజగోపురం మాత్రమే. దాన్ని చూస్తూ మెస్మరైజ్ అవుతూ ముందుకెళ్లేసరికి మాకు దీపాలు కొనుక్కోండి అని చెప్పి చేతిలో పెట్టారు. మనిషికి ఒకటి కొనుక్కున్నాం దబ్బ. ఇంకా కొనుక్కొని చక్కచక్క స్టార్ట్ అయిపోయామా. అసలు ట్విస్ట్ ఏంటంటే దీపాలు బేసిక్ గా లోపల పెట్టాలి, కానీ దీపోత్సవం వల్ల వాటి ప్లేస్ ఎక్కడికో మార్చేశారంట. రోజు చూసేవాళ్ళు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అంటున్నారు, కానీ ప్లేస్ ఎక్కడో తెలియదు. మేబీ గుడి చుట్టూ రౌండ్ లేయట్లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో గానీ అటు ఇటు 4-5 సార్లు తిప్పాడు మహాప్రభు. ఫైనల్ గా కింద పడి మీద పడి అక్కడ సగం తమిళ్లో సగం తెలుగులో కొట్టుకుంటే ఇంద్రలింగంలో పెడుతున్నారని చెప్పారు. ఇంకంతా వెళ్ళి పెట్టేశాం. చక్కచక్క దీపం పెట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. మాకు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది ఎలాగో ఎక్కువసేపు నిలవదని మనకు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి కాసేపు ఎంటర్టైన్ వెళ్ళే దారిలో మాకు కొంచెం ఆసక్తికరంగా కనిపించింది ఏంటంటే ఇలా కొంతమంది పిల్లల్ని అందులో వేసుకుని తీసుకుని వెళ్తున్నారు అనమాట. ఇదేంటా అని కనుక్కుంటే పిల్లలు పుట్టని వాళ్ళు కోరుకున్న తర్వాత పిల్లలు పుడితే వాళ్ళని ఇలా కావడిలో వేసుకొని తీసుకొని గుడి చుట్టూ తిరుగుతారంట. అంటే యాక్చువల్గా ఇంద్రలింగం చూసిన తర్వాత డైరెక్ట్గా యమలింగం దగ్గరికి వెళ్ళాలి, కానీ మధ్యలో మేము దానికి అట్రాక్ట్ అయిపోయామన్నమాట. అంటే యాక్చువల్గా గ్యాప్లో మేము ఒక మ్యాంగో కొనుక్కోవడం జరిగింది. దాన్ని చుప్చాప్గా తినేసి ముందుకైతే వెళ్ళిపోయాం. చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ లింగం అయితే చూసేసి సెకండ్ లింగం దగ్గరికి వచ్చేసాం, అదే యమలింగం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అలా నడుస్తూ ఉంటే మాకు ఒక బుడ్డి బొజ్జ వినాయకుడు కనిపించాడనమాట. ఇంకా ఆయన దగ్గర కర్పూరం వెలిగించేసి స్టార్ట్ అయ్యామన్నమాట. గ్యాప్లో గుర్రాలు వచ్చాయన్నమాట. అవి గుర్రాల గాడిదలా మాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాం. కానీ మా డాడీ క్లారిటీ ఇచ్చాడనమాట అవి గుర్రాల. ఇదే కాళికా మాత. ఇక్కడ ఏంటి ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయని మేము చూసేసి అక్కడున్న పంతులు గారిని అడిగేసరికి మన మీదున్న దిష్టి పోవడానికి ఆ నిమ్మకాయని లెఫ్ట్ సైడ్ నుంచి 3 టైమ్స్ రైట్ సైడ్ నుంచి 3 టైమ్స్ తిప్పేసుకొని కాలు కిందేసి తొక్కమని చెప్పారు. ఇంకా మేము కూడా అందరం అలాగే కానిచ్చేసామన్నమాట. ఏదో తేడాగా ఉంది. ఇంకా ఇంతసేపు కొడితే 2 కిలోమీటర్స్ నడిచాం గైస్. 2 లింగాలే దర్శించుకున్నాం. అనుకునేటప్పుడు శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణి
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఇదేవరు కొత్తగా యాడ్ అయ్యారని చూస్తున్నారా? ఆహా, దారిలో మా డాడీకి ఒక ఫ్రెండ్ అయ్యాడనమాట. ఇంకా మాతో చాలాసేపు వచ్చేసాడు ఆయన. అలా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇలా మాకు చాలా రాళ్ళు కనిపించాయి. అవి ఏంటని మా డాడీని అడిగితే మా డాడీ ఆ రాళ్ళు ఎంత పైకి పెడితే అంటే లైక్ ఎన్ని స్టైర్స్ పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి నమ్ముతారంట. సో ఇంకా మా డాడీ కూడా ఫాస్ట్గా వెళ్ళి పెట్టేశారు అక్కడ. మేమందరం అక్కడ వెయిట్ చేసుకుంటూ చూస్తున్నాం దాన్ని. అమృతమే కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. అలా ఇల్లు కట్టేసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి మన నైరుతి లింగం వచ్చేసింది. ఇక్కడ సైడ్కి మేమే ఉన్నాం. అయితే కొంచెం ఆకలేస్తుందని మళ్ళీ చింతకాయలు తెంపుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్గా బాగుంటాయి కదా అప్పుడప్పుడుగా. అలా అవి తినేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాన్. మళ్ళీ గుడి బయటికి వచ్చాక సెకండ్ రౌండ్ అనమాట. ఈసారి వాటర్ మిలన్. అంటే మా అందరికి లైట్ గా వాటర్ అయ్యేసరికి ఇంకా వాటర్ బాటిల్స్ ఏం కొంటాంలే అని కొంచెం స్నాక్స్ లాగా వాటర్ మిలన్స్ కొనుక్కున్నాం మేము. ఇంకా కొంచెం నడిచేసరికి సూర్యలింగం వచ్చేసింది. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. పదమిరీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా. అలా నడుస్తూ 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 వరుణలింగం వచ్చేసింది. కొంచెం కడుపులో ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ముందు ఇంకోటి ఏదో కనిపిస్తే అక్కడ ఆగిపోయాం అనమాట. ఇవేంటో యాక్చువల్గా నాకైతే పేరు తెలీదు, కాకపోతే తిననైతే తిన్నాం. శంకరా భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిరీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము. ఇంత చూశారు. ఎన్ని కిలోమీటర్స్ నడిచామో తెలుసా? కేవలం 6 కిలోమీటర్సే. అవును, 6 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాం. అంత లోపల వాయులింగం వచ్చింది. ఈ లింగాలు ఒక్కొక్కటి చూస్తుంటే మనకు అనిపిస్తుంది మనం శివయ్యకి చేరువుతున్నాము అని. నెక్స్ట్ వచ్చి చంద్రలింగం. చంద్రలింగంకి వచ్చేసరికి శివయ్యకి అప్పుడే అభిషేకం చేస్తున్నారు. ఇంకా అభిషేకాన్ని కళ్ళ నిండా చూసుకొని బయటకు వస్తుంటే జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ కనిపించాడు. ఇంకా మా మమ్మీ డాడీ వెళ్ళి తనతో మాట్లాడారు. బేసికల్గా మా మమ్మీ రాకేష్ గారి ఫ్యాన్ అనమాట. సో ఇంకా సూపర్ హ్యాపీ. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది, ఇంకా అయిపోయినట్టే గైస్. మేమైతే ఫస్ట్ ఎలా ఉన్నామో లాస్ట్ కూడా అలానే ఉన్నాం స్టాండర్డ్ గా. దగ్గర పడ్డాం గైస్, ఇంకా దగ్గర పడ్డాం. లాస్ట్ నెక్స్ట్ వచ్చి కుబేర లింగం, అది 9th లింగం. వే
అండ్ ఫైనల్లీ లాస్ట్ లింగంకి వచ్చేసినాము, అదే ఈశాన్య లింగం. ఇంకా మన గిరి ప్రదక్షిణలో లాస్ట్ లింగం ఇదే గైస్. ఈ లింగంకి మనం చేరుకున్నామంటే గిరి ప్రదక్షిణ అయిపోవడానికి వచ్చేసింది అని అర్థం. సిక్స్ అవర్స్ అండ్ 14 కిలోమీటర్స్ కేవలం శివయ్య కోసమే. నడవలేమనుకున్నాం కానీ నడిపించాడు. అలా శివయ్య అనుగ్రహించడం వల్లే గిరి ప్రదక్షిణ చేయగలిగాము, శివయ్యని చూడగలిగాము. ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా లోపలికి వెళ్ళాక ఫోన్స్ అన్ని క్లోజ్ చేసినాం, కేవలం శివయ్యని చూడడానికి అంతే. పంచభూత లింగాల్లో ఇదే ఫస్ట్ లింగం. ఇంకా 4 లింగాలు ఉన్నాయి, వాటి జర్నీ కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. బాయ్ బాయ్.